సాయి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులకి నమస్కారం. 2024 ఏప్రిల్ తులా రాశి. ఈ యొక్క రాశి వాళ్ళకి ఏ విషయంలో బాగుంటుంది, ఏ విషయంలో జాగ్రత్త తీసుకోవాలన్నది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. తులా రాశి వారి యొక్క జీవిత విధానం చాలా దృఢంగా ఉంటారు. ప్రతి విషయంలో సమాంతరంగా ఉంటారు. వాళ్ళు ఏదైనా చెయ్యాలి అనుకున్నారని పట్టుదలగా ఉన్నారు అంటే ఆ పని కూడా ఖచ్చితంగా దాంట్లో వాళ్ళు విజయం సాధిస్తూ ఉంటారు. అయితే ఈ తులా రాశి వారికి వ్యాపార రంగాల్లో బాగా కలిసి వస్తుంది. ఈ ఏప్రిల్ నెలలో కొత్తగా పెట్టాలనుకున్నటువంటి వాళ్ళకి మంచి అవకాశాలు ఉన్నాయి. వాళ్ళకి చాలా బాగుంటుంది, బాగా కలిసి వస్తుంది. రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇంకా మోటార్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, ఇంకా ఏ తరహాలో ఉన్నటువంటి వాళ్ళైనా సరే బాగా కలిసి వస్తుంది. కొత్తగా బిజినెస్ పెట్టే వాళ్ళకైతే ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళ పేర్ల మీద చాలా బాగుంటుంది. ఈ యొక్క రాశి ఏప్రిల్లో పెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. అలాగే మీకు విదేశీ ప్రయాణాల కోసం ఉద్యోగపరంగా ప్రయత్నం చేసే వాళ్ళు కూడా ఖచ్చితంగా విదేశీ యోగం అనేది ఖచ్చితంగా ఉంది. మీ ప్రయత్నాలు గట్టిగా చేయండి. ఎప్పటి నుంచో ప్రమోషన్స్ లేక ఇబ్బంది పడుతూ ప్రమోషన్కి అర్హత ఉండి కూడా మీరు ఆగిపోతున్నట్లయితే మీకు ఈసారి ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చేటువంటి అవకాశం ఏప్రిల్ నెలలో ఉంది. కొత్తగా ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉద్యోగాలు దొరక ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఖచ్చితంగా బాగున్నాయి. ఆర్థికంగా బాగుంటుంది, పర్వాలేదు. అలాగే వివాహ విషయంలోకి వస్తే పెళ్లి గురించి విపరీతంగా ప్రయత్నాలు చేసి ఏజ్ ఎక్కువైపోయి ఇక పెళ్లి కాదు అనుకునేటువంటి వాళ్ళు కూడా వాళ్ళకి మంచి సంబంధాలు కుదిరి వాళ్ళకి వివాహాలు జరిగేటువంటి అవకాశం చాలా ఎక్కువగా ఉంది. కాబట్టి వాళ్ళ ప్రయత్నాలు కొంచెం ముమ్మరం చేయండి. ఖచ్చితంగా పెళ్లిగా అనేటువంటి డిలే అయినటువంటి పెద్ద వయసు వాళ్ళకు కూడా వివాహం జరుగుతుంది. అలాగే ఈ రాశిలో వివాహం అయ్యి ఇబ్బందులు పడేటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు అనేవి పెరుగుతాయే తప్ప తరిగేటువంటి అవకాశం లేదు. కొన్ని కష్టాల పరంగా అయితే భార్యాభర్తల మధ్య కొన్ని ఇబ్బందులు, విభేదాలు, గొడవలు అనేవి ఎక్కువగానే ఉంటాయి. వీరు కొద్దిగా జాగ్రత్తగా అన్యోన్యంగా చూసుకొని జాగ్రత్తగా వెళ్ళడం వల్ల ఒక అడుగు ఈ రాశి వాళ్ళు తగ్గడం వల్లే వారి యొక్క జీవితం అనేది బాగుంటుంది. లేదంటే ఇది విడాకుల దాకా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. సంతానం కోసం ఇబ్బంది పడేటువంటి వాళ్ళు కూడా ఎంతో కష్టపడుతుంటారు. వాళ్ళకి కొద్దిగా చేదు వారితే వాళ్ళకి మళ్ళీ మరొక నెల కోసం ఎదురు చూడవలసిందే. అలాగే ప్రేమించినటువంటి వాళ్ళకు కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయండి. దీంట్లో ఈ రాశి వారికి ప్రేమించినటువంటి వారికి పెద్దలకి ఈ విషయం తెలిసి విడిపోయేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మీరు ప్రేమ విషయాల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేదు ఇంట్లో ఉన్నప్పుడు కానీ, మీరు మొబైల్స్ మాట్లాడేటప్పుడు కానీ, అదేవిధంగా మెసేజ్లు చేసేటప్పుడు కానీ జాగ్రత్త వహించాలి. మీ పెద్దలకి తెలిసిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలా తెలిసిందంటే మీ ప్రేమ మధ్యలోనే బ్రేక్ అయిపోతుంది. దానికి మీ పెద్దలు కారణం అవుతారు. మీరు ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అన్నీ బాగున్నప్పటికీ కూడా మిమ్మల్ని కొన్ని కష్టాలు అనేవి ఎక్కువగా వెంటాడుతూ ఉంటాయి. కుటుంబంలో ఎవరో ఒకరికి అనారోగ్య పరిస్థితులు రావటం, లేదా ఆర్థిక ఇబ్బందులు రావటం, అనుకోని ఖర్చులు పడటం. సంపాదన బాగున్నప్పటికీ అనుకోని ఖర్చులు. ఈ నెలలో మనం 20,000 సంపాదించారు అంటే ఆ నెల 30,000 ఖర్చు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నెల చాలా జాగ్రత్తగా ఉండండి. కుటుంబ పరంగా కూడా మీరు అందరి పేరు పరంగా కొన్ని పూజలు చేయించుకోండి. ప్రత్యేకంగా గుళ్ళల్లో చిన్న చిన్న అర్చనలు చేయించుకోండి. దీనివల్ల మీకు వచ్చేటువంటి దోష పరిహారాలు జరగటం వల్ల ఈ ఇబ్బందుల నుంచి తొలగిపోతారు. ఇలాగే డబ్బు పరంగానే ఆరోగ్య పరంగా కూడా ఇబ్బందులు పడేటువంటి అవకాశం చాలా ఉంది. కష్టాలు అనేవి కూడా వీరికి ఎక్కువగా వస్తాయి. కాబట్టి మీరు కొద్దిగా జాగ్రత్త వహించండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.